హలో అండి, అందరికీ నమస్కారం. నవరాత్రుల్లో వినాయకుడు కలలో కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా? చాలా మంచి వీడియో, డోంట్ మిస్ అండి. ఎండింగ్ వరకు వీడియో చూసి తెలుసుకోండి. గణేష్ నవరాత్రుల్లో చాలామందికి ఆ వినాయకుడు కల్లోకి వస్తూ ఉంటాడు. అలా కల్లో వినాయకుడు వస్తే దానివల్ల జీవితంలో వచ్చే మార్పులు ఏంటో ఒకసారి తెలుసుకోండి. చిన్నపిల్లలు పెద్దవాళ్ళ వరకు వినాయక చవితి పండుగని ఎంతో భక్తి శ్రద్ధలతో చాలా ప్రేమగా జరుపుకుంటారు. శుక్రవారం వినాయక చవితి సందర్భంగా చాలామందికి గణేష్ మండపాలకు వెళ్ళి దండం పెట్టుకొని ఉంటారు. ఇక అయితే చాలామందికి ఈ నవరాత్రుల్లో కలలోకి వినాయకుడు అయితే వస్తూ ఉంటాడు. అయితే కలలో వినాయకుడు ఆ బొజ్జగనపయ్య వస్తే మన జీవితంలో వచ్చే మార్పులు ఏంటో ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం. తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో గణేశుడు కలలో కనిపిస్తే ఈ కళకి అర్థం లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని అర్థం. ఆ ఇంట్లో లక్ష్మీదేవి కరుణతో సంపద ఆ ఇంట్లో ఉంటుందని అర్థం. వినాయకుని ఆశీస్సులు ఆకస్మిక ధనలాభం వస్తుందట. అంతేకాకుండా కెరీర్లో ప్రమోషన్లు అవకాశాలు పెరగవచ్చు, లేదా మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయని మన పండితులు చెబుతున్నారు. కలలో గణేశుడిని పూజించినట్లు కల వస్తే చాలా శుభప్రదం. అంటే కోరికలన్నీ త్వరలో నెరవేరబోతున్నాయి అని అర్థం. ఆ వినాయకుడి ఆశీస్సులతో జీవితంలో అన్ని దుఃఖాలు సమస్యలు తొలగిపోయి వినాయకుని అనుగ్రహంతో సుఖంగా జీవిస్తారని అర్థం. కలలో ఎలుక స్వారీ చేస్తున్నట్టుగా గజాననుడు గణేశుడు కనిపిస్తే అది సంపదకు సూచికగా పరిగణించబడుతుంది. త్వరలో ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని, డబ్బు చక్కగా వస్తుందని అర్థం. ఆనందం, శాంతి అన్ని విధాలుగా కూడా సుఖ సంతోషాలు కలగబోతున్నాయని అర్థం. మరి మీలో ఎంతమందికి గణేశుడు కలలో కనిపించాడో, ఈ నవరాత్రుల్లో కలలో కనిపించాడో వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి నాకు కామెంట్లో కూడా షేర్ చేయండి. మరి వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.